సాక్షాత్తు పరమేశ్వరుడు గురువు యొక్క వైభవాన్ని, గురువు ఉపాసన యొక్క మహిమను సాటి చెప్పడం జరిగింది. చూడండి, స్వామి ఇలా అంటారు, గురు పాదోదకం పానం గురోహి ఉచ్చిష్ట భోజనం గురుమూర్తికి సదా ధ్యానం గురోహి నామ సదా జపః. చూడండి, సాక్షాత్తు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, నాయన ఎవరిని నీవు ఉపాసన చేయాలో తెలుసునా? ఇదిగో చెబుతున్నాను విను. గురు పాదోదకం పానం, గురువు యొక్క పాద తీర్థాన్ని నీవు సేవించు, త్రాగుము. ఎందుకో తెలుసునా? దేవతలు సేవించేటువంటి అమృతం కంటే కూడా 100,000,000 రెట్లు విలువైనటువంటిది. దేవతలు అమృతాన్ని సేవిస్తారు, దానివల్ల ఏమొస్తుంది? అమరత్వం వస్తుంది. అంటే వాళ్ళకు చావు రాదు. అంతేగాని జీవుడికి ఉన్నటువంటి అజ్ఞానం కానీ, మోహం కానీ, కుసంస్కారం కానీ, అవలక్షణాలు కానీ ఇవన్నీ తొలగవు. అది ఒక సుఖపానీయం అంతే. మరి గురువు యొక్క పాదతీర్థము అట్లాంటిది కాదు. మరి ఏం చేస్తుంది గురువు యొక్క పాదతీర్థము అని అంటే, అజ్ఞానమూలహరణం, అజ్ఞానమూల హరణం, అజ్ఞానాన్ని ఇదిగో నాశనం చేస్తుంది. శోషణం పాప పంకస్య, అనేక జన్మల్లో నీవు చేసుకున్నటువంటి పాపాన్ని సర్వనాశనం చేస్తుంది. జన్మ కర్మ నివారణం, నీ యొక్క జన్మను, ఆ జన్మలకు కారణమైనటువంటి నీ కర్మలను నివారణం, తొలగిస్తుంది. దీపనం జ్ఞాన తేజసః, దీపనం జ్ఞాన తేజసః, నీలో ఆత్మదీపాన్ని ప్రకాశింపజేస్తుంది. అహం బ్రహ్మస్మి అన్నటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తుంది. చూశారా? కాబట్టి దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద గురు. గురువు యొక్క పాద తీర్థము ఇంత విలువైనటువంటిది. అందుకే స్వామి చెప్తున్నారు, నిరంతరము కూడా నీవు గురువు యొక్క పాద తీర్థాన్ని సేవించు నాయనా అని చెప్పడం జరిగింది. నెంబర్ 1, గురోహి ఉచ్చిష్ట భోజనం, గురువు తిన్నటువంటి ఆ యొక్క ఉచ్చిష్టము అంటే ఎంగిలి అనే అర్థం. గురువు యొక్క ఎంగిలి ఆహారాన్ని భుజించుము అని చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసునా? గురువు ఎప్పుడైతే ఆ యొక్క అన్నాన్ని పట్టుకుంటాడో, ఇదిగో విశ్వశక్తి ఆ అన్నం మీద పడుతుంది. కరెంటును పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అగ్నిని పట్టుకుంటే ఏమవుతుంది? కాలుస్తుంది. అదేవిధంగా గురువు యొక్క పాద స్పర్శ కానీ, అది ఏ స్పర్శ అయినా సరే అలా తాకినప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వశక్తి ఆ వస్తువును పవిత్రం చేస్తుంది. అందుకే దాన్ని ప్రసాదము అన్నారు. ప్రసాదం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు గురువు యొక్క ఉచ్చిష్టాన్ని తింటావో ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగో గురువు యొక్క లక్షణాలు నీకు వస్తాయి, గురువు యొక్క సుగుణాలు నీకు లభిస్తాయి, గురువు యొక్క శక్తి, ఎనర్జీ ఇవన్నీ కూడా నీకు సంప్రాప్తం అవుతాయి. అందుకే ఇదిగో గురువు యొక్క ఉచ్చిష్టాన్ని తినుము అని చెప్పడం జరిగింది. గురుమూర్తి సదా ధ్యానం. కాబట్టి ఎవరు నువ్వు ధ్యానం చేయాలి? గురువు యొక్క మూర్తిని ధ్యానం చేయాలి, సాయి రూపాన్ని నీవు ధ్యానం చేయాలి. బ్రహ్మదేవుడినో, విష్ణువునో, శంకరుడినో, మరొకరినో కాదు. ఎవరిని ధ్యానం చేయాలి అని చెప్తున్నారు సాక్షాత్ పరమేశ్వరుడు అంటే, ఇదిగో నీ గురువును నీవు ధ్యానం చేయి. గురోహి నామ సదా జపః, గురువు యొక్క నామాన్ని సదా స్మరించు అని చెప్పడం జరిగింది.